హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ములక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే దాంట్లోకి ములక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటా, కరివేపాకు. ఇదిగోండి ఆయిల్, ఆనియన్స్ కొంచెము రెడ్ కలర్ వచ్చేసరికి, ఇదిగోండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలండి. మంచిగా ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక్క నిమిషం ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత ఇలా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు టమాటా వేసే వరకు కలిపి మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఇందాక మనం టమాటా వేసాం కదా, టమాటా మగ్గుతుంది. అండ్ పక్కనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కదండి, ఆ ములక్కాయలని మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి పక్కన. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేయవచ్చు. నా స్టైల్లో ఇలా చేస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ములక్కాయలు కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ములక్కాయలు చూసారా ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా చూసారా ఎంత మంచిగా మగ్గిందో. ఇలా చేసుకుంటే ములక్కాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేస్తారండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత టమాటా, ఆనియన్స్ మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇది పట్టించిన కారం అండి, చాలా తక్కువ వేసుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని సరిపోకపోతే మీకు ఎన్ని అవసరమవుతుందో అన్ని మాత్రమే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అట్లా బాయిల్ చేద్దాం. ఇదిగోండి ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచిగా ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా. ఇలా అవుతున్న టైంలో మనం ఇందాకలా ఫ్రై చేసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ ఆయిల్ అంతా మంచి పైకి వచ్చింది కదా. ఇలా ఒకసారి ఇలా కలుపుకున్నాము. ఇందాక వాటర్ పోసుకున్నాం కదండి, అవంతా దగ్గరికి అయిపోయింది. మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇది ఇంట్లో పట్టిందండి, ఇంట్లో తయారు చేసింది. మీకు ఎవరికైనా రెసిపీ అంటే మసాలా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, మంచిగా నాన్ వెజ్లలో కూడా వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. ఇదేనండి ఇక ములక్కాయ టమాటా కర్రీ. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఇంకొక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి.